మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంవత్సర కాలంలో చేపట్టిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేపట్టిన ప్రభుత్వ పథకాలను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నిలిపివేసి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాడని అన్నారు. ఎంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు మంచిర్యాల నియోజకవర్గంలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుందని తెలిపారు. ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాల అంతర్గం మధ్య గోదావరి బ్రిడ్జ్ ని ఎందుకు నిలిపివేశారో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటిన సందర్భాలు, ఆడిచ్చిన వాగ్దానాలు 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం. దానికి ఆధారంతో సహా కాన్స్టిట్యూషన్లో అవి డీటెయిల్ చెప్పడం జరుగుతుంది. మంచిర్యాల నియోజకవర్గంలో ఇక్కడ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన జరుగుతుంది, ఇక్కడ కూడా ఎమర్జెన్సీ పాలన జరుగుతుంది. అంటే ఒకనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పాలన పెట్టిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో ప్రజలు ఏ రకంగా తీర్పిచ్చారు. అంత పెద్ద నాయకురాలు ఇందిరాగాంధీ కూడా ఓడగొట్టిన చరిత్ర ఈ దేశ ప్రజలు. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ పాలన ఉండాలి. ఈ నియోజకవర్గంలో మరి గతంలో ఇక్కడున్న ఎమ్మెల్యేలను తలుసుకుంటూ మరి ఇప్పుడు ఏ రకంగా ప్రజలు అనుకుంటున్నారో అది గుర్తుపెట్టుకోవాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు చెప్పడం జరుగుతుంది. మంచిర్యాలకు గుండెకాయ లాంటిది మంచిర్యాల అంతరం బ్రిడ్జు నువ్వు ఎందుకు చేయడం లేదు, ఎందుకు ఆలోచన చేస్తున్నావు? మరొక ప్రతిపాదన దేనికోసం అంటే మంచిర్యాల ప్రజలపై, మంచిర్యాల జిల్లా ప్రజలపై, ఇతర జిల్లాల ప్రజలపై మరి అంత కోపం నీకెందుకు అంటే కేసీఆర్ దివాకర్ మొదలుపెట్టింది చేయొద్దని ఒక ఆలోచనతోటి నువ్వు చేస్తలేవు. వేరే ప్రతిపాదన ఇది 164 కోట్లు అయితే 500 కోట్లు అది అవసరం లేదు. ఆల్రెడీ ఎల్లంపల్లి ప్రాంతం జనం పోతున్నారు. ఇది 100% మంచిర్యాల అంతరం బ్రిడ్జ్ కోరుకుంటున్నారు. నువ్వు మంచిర్యాల మీద ద్వేషం, కక్షతోటి చేయడం లేదు. గతంలో మంచిర్యాల జిల్లా అంటే నువ్వు బెల్లంపల్లి జిల్లాను, దానికి నిదర్శనం ఇది చేయకపోవడం అనే మాట కూడా ఇది చెప్పడం జరిగింది. ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, మంచిర్యాల అంతరం బ్రిడ్జి చేయవలసిందే. చేయకపోతే ప్రజలు రేపు రానున్న ఎన్నికల్లో ఏ రకంగా గుణపడని చెప్తారనే సంగతి కూడా ప్రజలు దాన్ని ఆలోచిస్తారు. 83 కోట్లతోటి ఒక 10,000 ఎకరాలకు ఆనాడు టెండర్ పిలవడం జరిగింది. గౌరవ మంత్రి గారి హరీష్ రావుని మేము దాని ఫౌండేషన్ వేయడం జరిగింది. ఇంకా పడదమే లిఫ్టు అతి లేదు, గతి లేదు. 10,000 ఎకరాలకు నీరు అందించే బహుత్తరమైన పథకం.